వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని సిద్ధార్థ విద్యా సంస్థల చైర్మన్ గోగుల ప్రభాకర్ రెడ్డి ఆయన భార్య సృజనలపై దాడి. ఇంటిపైకి వచ్చి సీసీ కెమెరాలను ధ్వంసం చేయడంతో కళ్లల్లో కారం కొట్టిన వైనం. ఇంటిపైకి వచ్చి దాడి చేసిన మట్ట మధుసూదనారెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు. ఇప్పుడు ఆయన రమేష్ చేట కూడా ఉంటుంది. వాడి కళ్ళల్లో పడ్డది, నా కళ్ళల్లో పడ్డది. ఇప్పుడు ముగ్గురు నలుగురు నిలబడ్డాం. డైరెక్ట్ ఒకటి చెప్పుకొని రెండు సార్లు కొట్టింది. ఈ కార్నర్ కోట్ ఉంటుంది, ఇక్కడ కూడా కెమెరా తీసేసిండ్రు. నెక్కొండ రోడ్లో ఉంటాను నేను. యాక్చువల్లీ కొన్ని రోజులుగా మాకు బాగా ఇబ్బందులు, థ్రెట్స్ వస్తున్నాయి. అంటే చంపుతామని, సుపారీచి చంపిస్తామని, ఇవన్నీ కూడా చాలా రోజుల నుంచి వస్తే ఒక నెల రోజుల కింద ఒక పిటిషన్ పెట్టడం జరిగింది ఇక్కడ. అందులో కూడా మాకు ప్రాణహాని ఉందని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇక రోజు మా వెంట పడడము, మా వెనకాల పడి ఎవరినో వాళ్ళని తీసుకొచ్చడము, కొట్టడానికే ప్రయత్నం చేశారు. అయితే ఇవాళ ఏమైందంటే సాయంత్రం సుమారు 6 గంటలకు ఒక 15 మంది వచ్చారు. కర్రలతోటి, రాళ్లతోటి, తర్వాత కారము ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళు మమ్మల్ని అటాక్ చేశారు డైరెక్ట్. అసలు మేము మా ఫ్యామిలీలో ముగ్గురేమో ఉండే, ఇమ్మీడియట్లీ వచ్చి అటాక్ చేసి ఇక వాళ్ళు ఎట్లా అంటే అట్లా కొట్టడము, ఏదంటే అది చేయడము, కారం వేయడము, గాయాలు. తొట్టితోటి అయితే నా నెత్తి మీద వచ్చి కొంచెం తొట్టిలో తప్పింది, నా కాలుకి దెబ్బ తాకిందండి. అట్లా వీళ్ళు ఒక 15 మంది వచ్చి విపరీతంగా కొట్టుడు, సంపుతామని, ఏదంటే అది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మట్ట సింధూర అనే లేడీ అండి. వెనకాల హాస్పిటల్ కట్టారు, ఏదో శశి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని. దానికి పర్మిషన్ లేదు, దానికి అసలు సెట్ బ్యాక్స్ లేవు, ఏం లేవు. నేను దాదాపు దాన్ని ఒక 7 నెలల కింద హైకోర్టులో మనం కేసు వేయడం జరిగింది. దాని తర్వాత డిఎంహెచ్ఓ గారు కూడా సీజ్ చేశారు. అయినా కూడా డిఎంహెచ్ఓ గారు సీజ్ చేసినా దానికి నిబంధనలు తుంగదొక్కి హాస్పిటల్ అట్లాగే నడుపుతున్నారు, రౌడీజం చేస్తున్నారు. ఎవరినో 10 మందిని తీసుకొచ్చి మమ్మల్ని కొట్టడానికే ప్రయత్నం చేసి నాకు చాలా ప్రాణి ఉందని నేను ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇది 4వ పిటిషన్ అండి నేను ఇచ్చింది. వాళ్ళు అస్సలే పట్టించుకుంటలేరు. మన ఎట్లా అంటే అట్లా మా మీద చాలా దాడి చేయడానికే ప్రయత్నం చేసినారు. ఇవాళ మా లేడీస్ మీద కారం చల్లారు, అట్లాగే బట్టలు చింపుతున్నారు, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. గలీజ్ మాటలు, రాళ్ళు కొట్టి, అద్దాలు ధ్వంసం చేసి, కుండీలు ధ్వంసం చేసి, కుండీతో కొట్టడం నన్ను, ఇవన్నీ చేయడం జరిగింది. సుమారు ఒక అర్ధగంట వరకు వాళ్ళు చేతులు పట్టుకుంటున్నారు, లేకపోతే జుట్టు పట్టుకొని దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అవును మేము చంపుతాం, మిమ్మల్ని నరుకుతాం, ఎవరు ఏం చేస్తారు మమ్మల్ని అని. ఇదే మీ మీద ఎందుకు దాడి చేయాల్సి వస్తుంది అంటే ఏమైంది సార్ అంటే యాక్చువల్లీ వెనకాల మా దగ్గర ఏంటంటే వాళ్ళు నిబంధనలను తుంగదొక్కి హాస్పిటల్ కడుతున్నారు. అయితే దానికి పలుమార్లు మేము నర్సంపేటలో కమిషనర్ గారు కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. తర్వాత మనం హైకోర్టులో కేసు వేసాం. అట్లాగే వితౌట్ పర్మిషన్ కానీ ఇవన్నీ లేకుండా హాస్పిటల్ పెట్టేసి అసలు దానికి ఏమి నిబంధనలు లేకుండా బాత్రూమ్స్ అవన్నీ మా సైడ్ పెట్టిండ్రు. మాకు ఆల్రెడీ చాలా ఇబ్బంది ఉందండి. ఎందుకంటే మాకు మా మిస్సెస్ కూడా పేషెంట్, బెడ్రూమ్ పక్కకు పెట్టిరు. మా నాన్న గురి చేస్తాను, నా ఇష్టం, మేము ఏమైనా చేసుకుంటాం, నువ్వోడు, మీ సంగతి చూస్తామని ఎప్పటి నుంచో చెప్తున్నారు. అలా చెప్పింది. కోర్టులో కేసు ఉన్నాక కూడా పలుమార్లు మా ఇంటికి రావద్దంటే కూడా మా ఇంటి ముందుకు వచ్చి భయపడిపోయడం ఇవన్నీ చేశారు. ఒక 1 మంత్ బ్యాక్ పిటిషన్ పెట్టాను, నాకు ప్రాణహాని ఉందని, ఒక 1 మంత్ బ్యాక్. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ 2-3 పిటిషన్లు పెట్టడం జరిగింది. సో నేను ఇక్కడ పోలీస్ వాళ్ళని కోరుకునేది ఏంటంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మాకు న్యాయం చేయండి, చాలా పనిష్మెంట్ సివియర్గా ఇవ్వాలని కోరుకుంటున్నాను పోలీస్ వాళ్ళని.